అందరికీ నమస్కారం. పూపుల డబ్బా రుచులకు స్వాగతం. నా వంట చిట్కాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మా వంట చిట్కాలు పాత తరం నుంచి సేకరిస్తున్నాం. ఆత్మీయతను పెంచుదాం, సంప్రదాయ వంటకాలతో ఇంటి వంట రుచిని మళ్ళీ రుచి చూద్దాం. ఈ రుచికరమైన ప్రయాణంలో నాతో చేరండి. మన పాత వంటల రుచులు వెనక్కి తెద్దాం. ఈ రోజు కొన్ని వంట చిట్కాలు చూద్దాం. టిప్ నెంబర్ 1. ఫ్రిడ్జ్ లో పెట్టిన కొబ్బరి ఇలా పాడైపోతుంది. అయితే ఈ టిప్ ట్రై చేయండి. ఫ్రెష్ కొబ్బరి లోపల వాటర్తో బాగా కడిగి వాటర్ డ్రై అయ్యాక ఫ్రిడ్జ్లో పెడితే వారం వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, వారం అయినా కొబ్బరి ఎంత ఫ్రెష్గా ఉందో. మీరు ఈ టిప్ ట్రై చేసి నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్స్లో చెప్పండి. టిప్ నంబర్ 2. పూరి పొంగటం లేదా అయితే ఈ టిప్ ట్రై చేయండి. పూరీని కొంచెం మందంగా చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పూరి వేయాలి. పూరి ఆయిల్లో వేశాక పూరిపైకి ఆయిల్ని స్పూన్తో వేస్తూ ఉంటే పూరి బాగా పొంగుతుంది. టిప్ నంబర్ 3. అంతా బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేస్తే కూర రుచి అద్భుతంగా ఉంటుంది. టిప్ నంబర్ 4. అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ నూనె వేస్తే అన్నం చక్కగా వస్తుంది. ఈ చిట్కా పాటించండి. టిప్ నంబర్ 5. ఇప్పుడు ఈ కట్ చేసిన జామకాయలకి ఉప్పు కారం వేసి తింటే చాలా బాగుంటుంది. మీకు జామకాయలు ఎలా తినడం ఇష్టం కామెంట్స్లో చెప్పండి. నా వీడియోలు చూస్తున్నారంట కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.